వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షులు జెడ్పీ చైర్మన్ బీబిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు చిన్నశ్రీను విజయనగరం ధర్మపురి తన క్యాంపు కార్యాలయం నందు విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చిన్నశ్రీను మాట్లాడుతూ ప్రజల సాక్షిగా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిన్న నిర్వహించిన ప్రజా ఉద్యమం విజయవంతమైందని, ఉచిత విద్యా వైద్యం పొందే హక్కు ప్రజలకు ఉందని, అటువంటి విద్యను కూటమి ప్రభుత్వం కార్పొరేట్లకు దారదత్తం చేస్తుంటే ప్రతిపక్షంగా వైసీపీ చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు. అందులో భాగంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రజలు రాజకీయాలకు అతీతంగా ముందుకు వచ్చి సంతకాలు చేసి తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశారన్నారు. ప్రజల నిర్ణయాన్ని గౌరవించకుండా ఈ జిల్లా మంత్రి చేసిన అవగాహన రాహిత్యపు వ్యాఖ్యలు బాధాకరమన్నారు. పేద ప్రజలకు ఉపయోగపడే వైద్యాన్ని శంషాబాద్ ఎయిర్పోర్టుతో పోల్చడం శోచనీయమన్నారు. మంత్రి స్వయంగా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విషయం మరిచి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఇవాళ జేఎన్టీ కాదు పెద్ద క్యాంపస్ అయింది. ఇవాళ గురదాజ జేఎన్టీ క్యాంపస్ని యూనివర్సిటీ చేసుకున్నాం. ఎందుకు చేసుకున్నాం? యూనివర్సిటీ ఎందుకైంది? ఆ రోజు ప్రారంభించబడ్డాయి కదా, ఇవాళ యూనివర్సిటీ అయింది. అభివృద్ధి అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వ విధానం ఏంటి అనేది ఇక్కడ ముఖ్యం. మా ప్రభుత్వ విధానం విద్య కానీ వైద్యం కానీ ఎట్టి బస్సులో ప్రైవేటీకరణ చేయకూడదు, ఎట్టి బస్సులో ప్రభుత్వాలే దాన్ని నడపాలని మా విధానం. మా విధానంతో 17 మెడికల్ కళాశాలలు ప్రారంభించాం. మీ విధానం ఏంటి? ప్రైవేటేషను. మా విధానం అది కాదు. క్లారిటీగా చెప్పండి. దానికి ఎందుకు దొంగ తిరిగి మాట ఇటు అటు అటు ఇటు ఇది సీట్లు ఇస్తారు అవి ఇస్తారు అవన్నీ మాకు తెలిసి మేమే పెట్టాం కదా. సీట్లు ఇచ్చినా దాన్ని ఫైనాన్షియల్గా రిస్టోర్ అవడం కోసం, కొంత కార్పస్ ఫండ్ రిస్టోర్ అవడం కోసం బి కేటగిరీ సి కేటగిరీ సీట్లు పెట్టాం కదా. ఈ కొత్తగా మీరు చెప్పేది ఏంది? ఆ విధానం మీరు చెప్పేది ఏంది? విధానం మేమే పెట్టాం కదా. రోజు ఆ మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ అవడం కోసం, ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవ్వకుండా ఉండడం కోసం బి కేటగిరీ సీట్ పెట్టాం కదా సీట్లు. అది కూడా ప్రభుత్వం నిర్ణయించింది కదా. ధరలో రేట్స్ ఫిక్స్ చేసి దానికి అవకాశం ఉంటే దాన్ని ఎఫర్ట్ చేసుకుంటారు. కానీ మీరు కాన్సెప్ట్ ఏంటి? ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి. అవసరం ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా దాన్ని నిధులు ఇస్తూ ఉంటుంది. దాని సస్టైనబిలిటీ ఉండాలి. మీరు అది నేర్చుకోండి. ముందు తెలుసుకోండి. అసలు ప్రభుత్వ మెడికల్ కళాశాల అంటే ఏంటి, ప్రైవేట్ మెడికల్ కళాశాల అంటే ఏంటి. మీరు వెళ్ళండి మీ గీతంకి వెళ్ళి మీ గీతం మెడికల్ కళాశాలకు వెళ్ళండి. ఒక పేషెంట్ తీసుకొని మీ ఊరు నుంచి వాళ్ళు ఏం అడుగుతారో కొనుక్కోండి. మరి దాంట్లో కూడా కొంత పర్సంటేజ్ ఆఫ్ ఫ్రీ మెడిసిన్ వైద్యం చేయాలని ఉంది కదా. ఆ రోజు ఉన్న ఎంసీఏ నార్మ్స్లోనే ఉంది. మీరు చేస్తున్నారు. వాళ్ళు ఏమైనా ఎవరిని అడగగలరా? వాళ్ళకి ఏమైనా పర్యవేక్షణ ఉందా? ఎవరైనా ఏ అధికారి వెళ్ళి నువ్వెందుకు చేయలేదని ఎవరిని పర్యవేక్షణ? మనకు మిమ్స్ ఉంది. మిమ్స్లోకి వెళ్ళి నువ్వు ఎందుకు ఫ్రీ వైద్యం చేయవని ఎవరిని అడిగితే పర్యవేక్షణ ఉందా? ప్రైవేట్ వాడు